సరళీకృతం చేశారని చెప్పొచ్చు. తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి షణ్మత స్థాపన చేయటము, భాష్యాలు రాయటం, బ్రహ్మసూత్రాలు రాయటం చేశారు. శంకరాచార్యులు వారు గొప్ప సంస్కర్త అంటారు కదా సార్. అవును. వారు ఉపనిషత్తులు వారు దర్శించిన విధానం కానీ అది దానిపైన మీ అభిప్రాయం? శంకరాచార్య లేకపోయి ఉంటే ఈ రోజున నాకు వెనకాల వేద పుస్తకాలు కనిపించేవి కాదు, మీరు నేను కూర్చుని వేదం మాట్లాడేవాళ్ళం కాదు. ఉమ్, ఉమ్, ఆయనే లేకపోతే భారతదేశానికి ఇక మీరు చైనాలా తయారయ్యేది. ఉమ్, ఆయనే లేకపోతే, శంకరాచార్యుడే లేకపోతే మనం ఏ గతి పాలయ్యేవాళ్ళం అండి. ఉమ్, ఆయన అద్భుతమైన నాలెడ్జ్తో ఎక్కడి వాడిపోయినంటే ఆయన కేరళ నుంచి వచ్చాడు. అవును. సో కేరళ నుంచి భారతదేశం అంతా పైనుంచి మరి ఆయన కనుక ద్రవిడుడు అయి ఉంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఆయన్ని గౌరవించేవాళ్ళు కాదు. యాక్సెప్ట్ చేసేవాళ్ళే కాదు అసలు. కాదు. కానీ ఆయన వచ్చి ఆయన వేద విద్యను గురించి బోధిస్తుంటే అందరూ కూడా మీరు ఏది చెప్తే అది చేస్తామని చెప్పారు. సరెండర్ అయిపోయారు. మరి అటువంటి విఘ్నత, అటువంటి బుద్ధి, అటువంటి ఋషిత్వము ఇంకెవరికి ఉన్నాయండి శంకరాచార్య కాకపోతే? మరి వేదంలో ఉన్నటువంటి భగవన్నామ